హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. మార్నింగ్ రొటీన్ అనమాట ఈరోజు వ్లాగ్. సో మార్నింగ్ రొటీన్ అని చెప్పింది ఏంటి, మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? సో ఈరోజు నేను ఏంటంటే వీకెండ్ కాబట్టి బీచ్కి వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ చాలా బాగుంటుంది కదా, వేవ్స్, ఫ్రెష్ ఎయిర్ అంతా వస్తుంది కదా. సో నేను అది చూడడానికి వెళ్తున్నాను అనమాట. మన ఆర్కే బీచ్ దగ్గరలో స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పైన ఫ్లైట్ వెళ్తుంది, అది చూపిస్తున్నాను అనమాట. రోడ్స్ అన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో, మార్నింగే కదా, చాలా ఖాళీగా ఉన్నాయండి. చూసారా, అసలు ఎక్కడో మనుషులు ఎవరో జాగింగ్ వాకింగ్ చేసే వాళ్ళు తప్పించి నార్మల్ మనుషులు అస్సలు కనిపించడం లేదు. ఎక్కువగా నార్మల్గా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో. సో పెట్స్ కూడా చాలా వాకింగ్ అవి వస్తూ ఇక్కడ బండి అయితే పార్కింగ్ చేస్తానన్నమాట. వీళ్ళందరూ వాకింగ్కి జాగింగ్కి లేదా నాలాగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు వీళ్ళందరూ కూడాను. రోడ్స్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉందండి. ఎప్పుడు మనం ఆర్కే బీచ్కి వెళ్ళినా చాలా ఎక్కువ జనాలు ఉంటారు. ఆ రోజు అంత మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏమో అంతగా జనం ఏమీ లేరు. ఇక్కడ పెట్స్ చూసారా, అన్ని పెట్స్ భలే వస్తున్నాయి మార్నింగ్ వాక్కి. న్యాచురల్ కాల్స్ ఉంటాయి కదా వాటికి కూడా. అందుకే ఇక్కడ ఏనుగు చూసారా, అసలు నిజమైన ఏనుగులాగే అనిపిస్తుంది నాకైతే. నిజమైన ఏనుగైనా అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. కొంచెం దూరం నుంచి చూడడానికి అలాగే అనిపించింది. చిన్నపిల్లలు అయితే ఈ చిన్న ఏనుగు మీద ఎక్కేస్తుంటారు అనమాట, ఎక్కేసి ఆడుకుంటారు. మనకు ఆప్షన్ లేదు. సో ఇక్కడ చూసారా, రాగి అంబలి ఉంటుంది కదా, అవన్నీ అమ్ముతారు. బాయిల్డ్ ఎగ్స్ అమ్ముతారు, అవన్నీ పెడతారనమాట మార్నింగ్. ఎవరైనా హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ తినొచ్చు. ఏదైనా ఏమంటారు, ఏవైనా మొలకలు అలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట. చూసారా, పెట్స్ అన్నీ అమ్మాయి పెట్ని తీసుకెళ్తుంది. పెట్స్ చాలా ఈ టైంలోనే వస్తాయి, మార్నింగ్ టైంలోనే. అందరూ వాకింగ్లు జాగింగ్లు చేసేటోళ్ళు వీళ్ళందరూ కూడాని. ఇక్కడ పెట్ అయితే భలే ఆడుతుంది. నేను వీడియో తీసుకున్నాను అనమాట. సో మనం బీచ్ లోపలికి వెళ్ళిపోతున్నాం, ఎంటర్ అయిపోతున్నాం అనమాట. కాసేపు అలాగా బీచ్ వేవ్స్, అలాగే ఆ సన్ రైజర్స్ మన మీద పడుతూ ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఎంత బాగా అనిపిస్తుందో. నాకెందుకో చాలా ఇష్టం. బీచ్లో ఏముంటుంది, వాటర్, డస్ట్ వాటర్ అని మీరు అనుకోవచ్చు, అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే నాకు మార్నింగ్ నచ్చింది ఎందుకో కానీ. ఆ రోజు వీకెండ్ కాబట్టి బాగానే ఉన్నారు జనము. సో నేను ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ ఒక పెట్ట ఆడుతుందండి, భలే ఆడుతుంది. తన క్లిప్పింగ్ కూడా తీసాను అనమాట. చూసారా, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. సన్ రైజర్స్ కూడా చూపిస్తున్నాను మీకు. అలా పడుతూ ఉందన్నమాట మనుషుల మీద. చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా వీకెండ్ టైంలో నేను వెళ్తూ ఉంటానండి బీచ్కి, కాసేపు అట్లా ఉండి రావడానికి. నార్మల్ టైంలో ఫుల్గా రష్ జనం. ఈవినింగ్ టైం వెళ్తే గాలి బాగా వస్తుంది కానీ బీచ్ ఏం కనిపించదు. సో మార్నింగే ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది. ఏదైనా కొంచెం మనసు బాగోలేకపోయినా, లేకపోతే వీకెండ్ వచ్చినప్పుడైనా త్వరగా లేచేసి ఇంకా బీచ్కి వెళ్తానన్నమాట. నాకు ఇష్టం చాలా. సో ఇక్కడ ఆడుతున్నాను నేను, వాటర్లో ఆడుకుంటూ అక్కడ కూర్చొని. రాళ్ళ మీద చిన్న శంఖం పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు భలే చిన్నగా మూవ్ అవుతున్నాయండి. నేను అదే ఇక్కడ క్లిప్పింగ్ తీసానమాట. చూస్తున్నారా, ఇక్కడ శంఖం పురుగులు ఉన్నాయి, చిన్నగా అవి మూవ్ అవుతున్నాయి. నాకు చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇలాంటివి మనము చూసుండము, నాకు తెలిసి చాలా రేర్ కేసెస్లో అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇలాంటి శంఖం పురుగు ఇలా మూవ్ అవ్వడం. నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎవరైనా చూసింటే కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మనం వచ్చిన దగ్గరికి ఆ పక్కనే ఎవరో ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా బాగా ఆడుకుంటున్నారు బీచ్లో. ఇక్కడ నేను వచ్చిన దగ్గర బాగా రాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఓల్డ్ లైట్ హౌస్ అంటారు కదా, ఇది ఇక్కడ నాకు దగ్గరలోనే వెళ్ళాము. సో అది చూపిస్తున్నాము. ఇదిగోండి వచ్చేసింది మన బ్లాకీ. ఇది ఎంత ఇన్నోసెంట్గా, అస్సలు ఎవరిని ఏమి అనట్లేదండి. తన ఓనర్ అనమాట. అక్కడ గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అతను.
భలే ఈత కొడుతుంది. చాలా బాగా ఈత కొడుతుంది. ఆ వేవ్ రాగానే ఇట్లా ఈత కొట్టినట్టు అయిపోతుందనమాట. మళ్ళీ ఈత కొట్టి మళ్ళీ ఇక్కడికొచ్చి ఆడుకుంటుంది. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. బేసికల్లీ నేను పెట్ లవర్‌నండి. నాకు చాలా ఇష్టం డాగ్స్ అంటే. అందుకోసమని ఆ క్లిప్పింగ్ కూడా అలా ఉండిపోయాను. అది వెళ్ళేంత వరకు దాన్ని వీడియో తీసుకుంటూ, దాన్ని చూస్తూ అనమాట. సో, వాళ్ళ ఓనర్‌తోని ఏదో కమ్యూనికేట్ చేస్తుంది. అతను కూడా ఏదో అంటున్నాడు దాన్ని. సో, మళ్ళీ వేవ్స్ రాగానే ఈత కొడుతుంది. బాగా ఆడుతుందండి. ఇది నాకు తెలిసి ట్రైన్డ్ డాగ్ అనుకుంటా. అతను అంటున్నాడు, "చాలా ఇంకా ఆడింది చాలు వెళ్ళిపోదాం పదా" అంటున్నాడు. తనేమో లేదు లేదు వెళ్ళొద్దు మనం అని అంటుంది. కాసేపు పోయిన తర్వాత అదే అలసిపోయింది. పద వెళ్ళిపోదాం అనేసి తీసుకెళ్తుందనమాట ఇక్కడ. కామెడీ ఏంటంటే తీసుకెళ్ళింది తీసుకెళ్ళకుండా మళ్ళీ ఇంకొక వాళ్ళ ఫ్రెండే అనుకుంటా. అతను కూడా తన ఓనరే అనుకుంటాననమాట. మళ్ళీ తీసుకొచ్చిందనమాట. చాలా ఇంకా అని అడుగుతున్నాడు. చాలా అంటే లేదు చాలదు అన్నట్టు చూస్తుంది చూసారా? అయితే మళ్ళీ వెళ్దాం అన్నట్టు. అయితే మళ్ళీ వచ్చిందనమాట. వాళ్ళ ఓనర్‌తో మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడుకోవడానికి చూస్తుంది. నిజంగా పెట్స్ చూసారా మళ్ళీ ఎంత త్వరగా వస్తుందో. అతను కూడా సరే ఆడుకుంటుంది డాగ్ అని చెప్పి తీసుకొచ్చాడనమాట. నిజంగా పెట్స్ మన లైఫ్‌లోనికి రావడం అనేది ఒక లక్ అండి నన్నడిగితే. ఎందుకంటే వాటిల్ని టేక్ కేర్ చేయగలగాలే గానీ మనం, అవి ఎంత ట్రూ లవ్‌ని చూపిస్తాయి. నాకెందుకో మనుషుల ప్రేమ కంటే పెట్ లవ్వే నిజమైన ప్రేమ అని నాకనిపిస్తది. అవి మాటలొక్కటే ఆడలేవు. కానీ మనకంటే 1000 రెట్లు ప్రేమించగలవు. ఇక్కడ చూస్తున్నారా ఆడుకుంటున్నారు వాళ్ళు కూడాను. ఇతనే వాళ్ళ ఓనర్ అనమాట. తనతోని ముద్దు చేస్తూ, ఆడుకుంటూ నిజంగా ఒక మనిషి కంటే ఎక్కువగా తన్ని చూసుకున్నట్టు నాకర్థమయింది. చాలా సేపు అక్కడే ఉన్నాననమాట. ఆ పెట్ చూసారా ఎలా ఈత కొడుతుందో. నిజంగా ఈత కొట్టేస్తుంది. మనం కూడా అంత ఈత కొట్టలేము. ట్రైన్డ్ డాగ్ అండి. ఒకవేళ మనిషి వెళ్ళిపోయినా కూడా కాపాడేటట్టుగా ఉంది అది. నాకు ముచ్చటేసింది ఇలాంటి డాగ్స్ చూస్తే. నా దగ్గర మా ఇంట్లో ఉండే డాగ్ అంత ట్రైన్డ్ కాదు గానీ, చిన్న డాగ్ కదా అది. ఇవన్నీ ట్రైన్డ్ డాగ్స్ అండి. మీరు ఈ క్లిప్పింగ్ కూడా చూస్తారనేసి నేను ఈ వీడియో తీసా. ఇంకా చాలు పద రెండోసారి కూడా ఆడేశాను కదా! వెళ్ళిపోదాం పద అంటుంది వాళ్ళ ఓనర్‌తో. వాళ్ళు కూడాను సరే నువ్వు ఇంకా బాగా ఆడుకున్నావు కదా! పద అనేసి తన్ని తీసుకువెళ్తున్నారనమాట. సో, ఇదే అండి. ఇంత బాగా జరిగిందనమాట బీచ్‌లో. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. హాయ్ గైస్! సో, నేను మార్నింగే బీచ్‌కెళ్ళొచ్చాననమాట. ఆల్రెడీ మీకు ఆ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను. ఎంత బావుందో అక్కడ ఒక పెట్ అయితే భలే ఈత కొడుతుంది. నాకు భలే అనిపించిందనమాట. నాకు మా పెట్టే గుర్తొచ్చింది. సో, ఈరోజు మార్నింగ్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. ఈరోజు వీకెండ్ కదా! చాలా బాగా అనిపించింది నాకు. మార్నింగే లేచేసాననమాట. అప్పటికే నాకు కొంచెం ఎండొస్తుంది. బట్ ఎండొచ్చినా కూడా మంచిదే అని బీచ్‌కి వెళ్ళాననమాట. మీకు క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాననమాట. సో, నేనిప్పుడు డైట్‌లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం లేదు. బాయిల్డ్ ఎగ్స్ అలాగే కొంచెం క్యారెట్ తీసుకుంటున్నాననమాట నేను. నేను బీచ్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాననమాట. ఎందుకంటే నాకు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత కొంచెం స్వెట్ అవుతాం కదా! తర్వాత వెంటనే రెడీ అవ్వడం నాకు అలవాటు అనమాట. అందుకోసమని రెడీ అయిపోయాను నేను. ఎందుకంటే తర్వాత చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. క్లిప్పింగ్స్ కూడా మీకు అన్నీ యాడ్ చేశాను. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, మీకు రెగ్యులర్‌గా నేను వీడియోస్ ఇద్దామని ఇక నుంచి నేను చాలా ట్రై చేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా నా వ్లాగ్స్ చూసేవాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొక 10 మందికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతదనమాట. సో దట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలోనే లైవ్‌కి వస్తాను. మీ ముందుకైతే కంపల్సరీ వస్తానండి నేను. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోతున్నాను. కానీ త్వరలో మాత్రం కంపల్సరీ వస్తానన్నమాట. సో, ఇంకేంటి మరి ముచ్చట్లు. ఈరోజైతే స్కెడ్యూల్డ్ చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మార్నింగ్ టైం మనం లేచామంటే చాలా ఫ్రీగా అనిపిస్తదనమాట. ఎందుకంటే లేట్‌గా లేచిన రోజే కొంచెం షెడ్యూల్ చాలా బిజీగా అయిపోతది. మెస్సీగా చాలా దీనిగా అనిపిస్తది. కానీ ఎప్పుడైనా సరే మార్నింగ్ త్వరగా లేచి మన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే చాలా ఫ్రీగా అనిపిస్తదనమాట. సో, నాకు ఈరోజు వ్లాగ్ షూట్ చేయడానికి అలాగే
ఇంకా ఏవైనా వర్క్స్ చేసుకోవడానికి ఈరోజు చాలా నేను రూమ్లో చిన్న చిన్న ప్లాంట్స్ పెంచుతున్నాను అనమాట. ఆ మొక్కలు కూడా ఈరోజు క్లీన్ చేద్దామని, అలాగే కొన్ని కొరియర్స్ వచ్చాయి, అవి కూడా అన్బాక్సింగ్ చేద్దామనేసి చిన్న చిన్న క్యూట్ లిటిల్ థింగ్స్ ఆర్డర్ పెట్టా. అది కూడా నేను అన్బాక్సింగ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఆ క్లిప్పింగ్స్ అన్నీ మీకు యాడ్ చేస్తాను ఈరోజు. అలాగే ఇంకేముంటుంది నెక్స్ట్ ఇంకా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఏ వీడియో మీరు కావాలనుకుంటున్నారో, నేను ఆల్రెడీ ఈవినింగ్ రొటీన్ పెట్టాను, ఇది మార్నింగ్ రొటీన్ కదా. ఇంకా ఏ వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను కంపల్సరీ. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఒక్కరి ఒపీనియన్ కూడా నాకు చాలా ముఖ్యం కాబట్టి. అలాగే లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం కదా. ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూస్తున్నా సరే మనకి రీచ్ రావట్లేదని, సక్సెస్ రావట్లేదని, లేదా మనం అనుకున్నది జరగట్లేదని మనం డిసప్పాయింట్ అయ్యి వెనక్కి తగ్గిపోకూడదండి. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో మనల్ని మనమే నమ్ముకోలేకపోతే మనల్ని వేరే వాళ్ళు అస్సలు నమ్మరు. ఎందుకంటే మనమే సంథింగ్ అని మనకే తెలియాలన్నమాట. తర్వాతే వేరే వాళ్ళు నమ్ముతారు. ట్రస్ట్ మీ. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానలేనండి. నా యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నీకెందుకు యూట్యూబ్, నీకు అవసరమా, అంటే యూట్యూబ్లో ఏం పెడతావు, అసలు వీడియోస్ ఏంటి అంటే లైక్ అట్లా రకరకాలుగా ఉంటారనమాట జనాలు. వాళ్ళందరి కోసం మనం బతకట్లే, వాళ్ళందరూ మనకి ఫీడ్ చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు కూడాను మనల్ని పాజిటివ్గా ముందుకి సపోర్ట్ ఇచ్చి ముందుకి తీసుకెళ్లే వాళ్ళు లైఫ్లో ఎంత ఇంపార్టెంటో, నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కూడా వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే మేము ఇది వాళ్ళ ముందు ఎవరైతే మనల్ని అలా అంటున్నారో వాళ్ళ ముందే నేను ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అని ఏదో ఒక రోజు వాళ్ళే అర్థం చేసుకుంటారనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది లైఫ్లో లెసన్స్ ఫేస్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరి గురించి నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను అనమాట. ఇంకేం కాదండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అందుకే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం అనమాట. క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఎలా జరిగిందో ఆ క్లిప్పింగ్స్ అన్నీ మీకు యాడ్ చేస్తాను అనమాట. స్టే ట్యూన్. సో బీచ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రెష్ అంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందని చెప్పాను కదా మీకు. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట. ఎగ్ బాయిల్స్ చేసుకొని అలాగే క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ప్రోటీన్ తింటానండి ఎక్కువగా నేను, ఎందుకంటే ప్రాపర్ జిమ్ డైట్ అవన్నీ చేయలేకపోయినా కూడా నాకు తెలిసిన డైట్ అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి. మార్నింగ్ ఇదే నాకు బ్రేక్ఫాస్ట్. ఆ రోజుకైతే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసుకొని క్యారెట్ తింటానన్నమాట. చాలా ఎక్కువసేపు ఆకలి అనిపించదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఎప్పుడైనా కొంచెం ఆకలి అనిపిస్తున్నప్పుడల్లా మజ్జిగ అదేమైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ రొటీన్లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను. తినేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను మొక్కలు మనీ ప్లాంట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. మొక్కలు పెంచడం ఇష్టము. నేను ప్రస్తుతానికి ఉండే రూమ్లో ఏంటంటే మట్టి పెట్టి ఆ మొక్కలు పెంచడానికి కుదరడం లేదు. అందుకని నేను చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొని, డిస్పోజల్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలోనే వాటర్ అది వేసి మొక్కలు పెంచుతున్నాను అనమాట. చాలా బాగా పెరిగాయండి. చూస్తున్నారా, పెద్ద ఆకులు కాకుండా చిన్న చిన్న లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ న్యూగా వచ్చిన లీవ్సేనండి. వాటి చివరి వేర్లు కూడా ఏవైతే ఉన్నాయి, రూట్స్ చూసారా, రూట్స్ కూడా హెల్దీగా ఉన్నాయి అన్నమాట. నేనే అవన్నీ క్లీన్ చేసే సెక్షన్ ఉందని చెప్పాను కదా, ఇదే అనమాట. సో ఈ గ్లాసెస్ అన్నీ ముందు క్లీన్ చేసుకుంటాను. శుభ్రంగా తోమి కడిగి మళ్ళీ వాటర్ అంతా ఫిల్ చేసుకొని మొక్కల్ని కూడా ఒకసారి వాష్ చేసి తర్వాత అదే మొక్కల్లోని పెట్టుకుంటున్నాను అనమాట. వాటర్ ఆ మొక్కలు పెట్టుకుంటున్నాను దానిలో. అదే మీకు చూపిస్తున్నాను. చూసారా, ఈ మొక్క ఆల్మోస్ట్ చాలా చిన్నది పెట్టాను నేను, కానీ బాగా వచ్చింది. పైన వచ్చిన చిన్న చిన్న ఆకులన్నీ కూడా అప్పుడప్పుడే వచ్చినవే. ఇక్కడ కూడా చూస్తున్నారా, చిన్న ఆకు కూడా వచ్చింది అనమాట. చాలా బాగా వాటర్లో చాలా బాగా పెరుగుతుందండి మనీ ప్లాంట్. అందరూ అనుకుంటున్నారు మట్టిలోనే బాగా పెరుగుతుంది, వాటర్లో పెరగదు అనుకుంటారు, కానీ వాటర్లో చాలా బాగా పెరుగుతుందండి. నేను వీకెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి ఏదైనా రూమ్లో క్లీనింగ్ సెషన్ లేకపోతే మొక్కలు బాగా పెంచడం అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట.
ఇది కూడా స్ప్రే బాటిల్ ఉంటే ఒకటి, దాంట్లో పెద్ద లీవ్స్ ఉన్నది పెట్టాను మొక్క ఒకటి. ఇలా సెట్ చేసి పెట్టాననమాట. ఇవన్నీ ఏంటంటే నేను మీషోలో కొన్ని పాట్స్ ఆర్డర్ పెట్టాను. అందులో పెడుతున్నాననమాట. ఇవేనండి నేను మీషోలో ఆర్డర్ పెట్టినవి. సో, ఇందులో ఆ గ్లాస్ వచ్చేసి ఇందులో పెట్టేస్తాననమాట. ఇంకా మట్టితో అవసరం లేకుండా వాటర్‌లోనే పెరిగేస్తాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా? గ్లాస్ అలా పెట్టేసి మనం మొక్కని ఫ్రీగా అట్లా ఉంచితే చాలా బాగా పెరుగుతాయండి. ట్రస్ట్ మీ, చాలా అందంగా కూడా ఉంటాయి. ఇది మా రూమ్‌లోనే నేను పెట్టుకున్నాననమాట. బయటైతే మెయింటెనెన్స్ చాలా కష్టమండి. మట్టితోని మెయింటెనెన్స్ కష్టం గదా! అందుకు వాటర్ ఏంటంటే మనం 4 డేస్, 5 డేస్‌కి ఒకసారి అలాగా మార్చుకొని గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్‌గా పెట్టుకోవాలనమాట. సో, పెద్ద లీవ్స్‌ది స్ప్రే బాటిల్ ఉందని చెప్పాను కదా! అది నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. ఇది కూడా చాలా బావుంది. బాగా అనిపించింది నాకు. ఇలాంటి లిటిల్ థింగ్స్ అన్నీ చేస్తానండి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడంతా. ఎందుకంటే నాకు రూమ్ క్లీన్‌గా ఉంచుకోవటం, లేకపోతే ఏదైనా ఇట్లాంటివి వీకెండ్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేస్తాననమాట. మొక్కలంటే చాలా ఇష్టం పెంచుకోవడం. కానీ మెయింటెనెన్స్ కష్టం కాబట్టి పెంచట్లేదు ప్రస్తుతానికి. సో, ఇక్కడేంటంటే ఈ డప్పుల సౌండ్‌లన్నీ వినిపిస్తున్నాయి కదా! మా వీధిలో పండగ అవుతుందనమాట. పెదవాళ్ళ తేరు ఇదంతా పోలమాంబ అమ్మవారి పండగ టైంలో ఇది తీశాననమాట. ఈ క్లిప్పింగ్ అనమాట. చాలా బాగా చేశారు పండగైతే. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. నేను అప్పుడు టెంపుల్‌కి వెళ్ళలేకపోయినా తర్వాత టెంపుల్‌కి వెళ్ళా. నేను ఈ మొక్కలు ఇవన్నీ క్లీన్ చేసే ప్రాసెస్‌లో ఈ డప్పులు అవన్నీ వినిపిస్తున్నాయి వీధిలో. సరే చూద్దాం ఒకసారి అని వెళ్ళేసరికి ఇక్కడ ఈ రిచువల్స్ అన్నీ జరుగుతున్నాయన్నమాట. ఫార్మాలిటీస్ అన్నీ చూస్తున్నాననమాట. చాలా బాగా అనిపిస్తాయి కదా! ఇలాంటి రిచువల్స్ అన్నీ. నేను మిస్ కాను అస్సలు. సో, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి కొరియర్స్ వచ్చాయి మీషో నుంచి అని చెప్పాను కదా! చిన్న చిన్న మొక్కలు, ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. నాకు చాలా ఇష్టము. ఆ మొక్కలంటే ఇష్టము. పెంచలేక ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా నేను ఆర్డర్ పెట్టా మీషోలో. క్యూట్‌గా బావున్నాయి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, అలాగే కొంచెం కబోర్డ్స్‌లో పెట్టుకుంటే నీట్‌గా ఉంటదనమాట. సో, ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడ. అదే మీకు చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ ప్రైస్‌కి నేను ఆఫర్‌లో ఉన్నప్పుడు నేను పెట్టాననమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇవి కూడా చూసారా చిన్న చిన్న బుద్ధాసు. ఇవి కూడా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చాయి. చాలా బాగా అనిపించింది నాకు. సో, ఇక్కడ మీకేం చూపిస్తున్నానంటే ఫ్రంట్ క్యామ్ నుంచి క్లియర్‌గా కనిపించలేదని మళ్ళీ బ్యాక్ క్యామ్ పెట్టి మీకు చూపిస్తున్నా. చూస్తున్నారా క్యూట్‌గా అనిపిస్తున్నాయి ఆ బుద్ధ బొమ్మలు. అలాగే ఈ మొక్కలు కూడా చూసారా నిజమైన ప్లాంట్స్ లాగే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాగా అస్సలు అనిపించడం లేదు పర్టిక్యులర్‌గా చూస్తే తప్ప. చూసారా ఈ బుద్ధ చెడు వినొద్దు అంటున్నాడు. చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. అలాగే అసలు చెడు చేయొద్దన్నట్టుగా ఒక బుద్ధ నార్మల్‌గా కూర్చున్నాడు. అదే మీకు చూపిస్తున్నాను. చాలా బావున్నాయి. క్యూట్‌గా ఉన్నాయి. సైజ్ చాలా చిన్నదొచ్చింది. బట్ చాలా క్యూట్‌గా అనిపించిందనమాట నాకు. ఇవి అన్బాక్సింగ్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్‌కొచ్చాయండి. నేను ఆఫర్‌లో ఉండేటప్పుడు తీసుకున్నాను ఇవి. యాక్చువల్‌గా ఇప్పుడు నాకు తెలిసి రేట్ కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు. మీకు కావాలంటే వీటి కోడ్స్ కూడా నేను ఇస్తాను. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీటి కోడ్స్ ఎవరికైనా కావాలంటే గాని నేను అప్పుడు కోడ్స్ అన్నీ మెన్షన్ చేస్తాను అందులో. నెక్స్ట్ వచ్చేసి నేను బయటికి వెళ్ళానండి. ఆ తర్వాత 10:00, 10:30 అవుతుంది. అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మా ఏరియాలోనే వాల్తేరుకి ఇక్కడ ఎంవిపికి మధ్యలో తాటి ముంజలు అమ్ముతున్నారు. సమ్మర్‌లో ఎక్కువగా తాటి ముంజలు అమ్ముతారు కదండీ! సో, ఇక్కడ తాటి ముంజలు తీసుకోవడానికని ఆగాను. కానీ అసలు అక్కడ కూడా కాంపిటీషన్ అండి బాబు. అసలు ఉంటే కొట్టిస్తాము అన్నట్లుగా, అంటే అన్ని కాయలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు 4 డజన్లు, 5 డజన్లేసి తీసుకెళ్తున్నారు. ఒక్క డజన్ కోసం చాలా వెయిట్ చేసి ఫైనల్‌గా ఒక డజన్ అయితే దొరికాయి మనకి. సో, ఇక్కడ ఇంటికొచ్చేసిన తర్వాత ఇవి నేను ప్లేట్‌లో పెట్టేసి తినేస్తున్నాననమాట. అది ఈరోజుటి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మన ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే పాజిటివ్, స్టే హెల్తీ.